హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు కిరణ్ అబ్బవరం గారి యొక్క కే ర్యామ్ సినిమా చూశాను. దాని యొక్క రివ్యూ ఇవ్వడానికి వచ్చేసానండి. ఈ రివ్యూ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసినందుకు నేను కూడా కే ర్యాంప్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే ఆ కథని ఏదైతే చెప్పి నడిపించాలనుకుంటున్నారో దానికోసం వేసిన సీన్స్ ఏదైతే ఉన్నాయో నాకు కొంచెం అసహనానికి గురి చేసినాయండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సేపు ఎంతసేపు లాగేంట్రా బాబు, అసలు కథలోకి ఎందుకు వెళ్తలేదు ఈయన అనే ఫీలింగ్ తీసుకొచ్చేసాడు. అసలు కథలోకి వెళ్ళలేదు ఆయన. ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ కథలోకి వెళ్ళాడు. ఆ సెకండ్ హాఫ్ కథలోకి వెళ్ళిన 10-15 నిమిషాలకి ఆ కథ యొక్క జడ్జిమెంట్ అర్థమైపోతుంది. అక్కడ కామెడీ పండింది సెకండ్ హాఫ్ ఇంటర్వెల్లో. ఓకే, బాగుంది. కాకపోతే ఇంటర్వెల్ నుంచి 20 నిమిషాలు కామెడీ ఉన్నా కానీ సరైన జడ్జిమెంట్తో కథ క్లోజ్ చేసి ఉంటే బాగుందేమో అని అనిపించింది. ఎందుకంటే తన జడ్జిమెంట్ ఎంతవరకు వచ్చిందంటే లాస్ట్ క్లైమాక్స్ లో జస్ట్ కట్టి కొట్టి తెచ్చేలాగా జడ్జిమెంట్ ఇచ్చేసారు. అలా కాకుండా ఒకవేళ మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారేజ్ లో అమ్మాయి యొక్క డిజార్డర్ బయటపడుతున్నప్పుడు అక్కడ సేమ్ వాళ్ళ అమ్మా నాన్న కోల్పోయినప్పుడు ఆ అమ్మాయి ఏ ఎమోషన్ అయితే మిస్ అయిందో ఆ ఎమోషన్ అక్కడ క్యారీ చేసేలాగా బిడ్డను చూపిస్తూ కిరణ్ అబ్బవరం యొక్క చావు దాకా వెళితే అప్పుడు ఆ అమ్మాయి తన పందాన్ని తన డిజార్డర్ని మార్చుకునేలాగా ఉంటే బాగుండు. జస్ట్ ఒక 3 వీక్స్ కనిపించకుండా పోతే తన యొక్క డిజైర్ మార్చేసుకుంటుంది అనుకుంటే అది వాళ్ళ పేరెంట్స్ కూడా చేశారు కదా. అంటే పెదనాన్న అండ్ ఇంకా ఫ్యామిలీ కూడా చేశారు కదా. అప్పటికి అమ్మాయి మారలేదు కదా. ఒకవేళ అమ్మాయికి మారి మైండ్ సెట్ ఉంటే జస్ట్ లవ్లోనే ఆ అమ్మాయి మారిపోవాలి కదా. ఇంత క్లైమాక్స్ తీసుకొచ్చి ఆ 2-3 వారాలు కనిపించుకుని పోతే మారిపోయింది. ఇది కొంచెం చూసుకుని రైటింగ్స్ బాగా రాసుకుని ఉండవలసిందే. పర్లేదు, ఓకే. సినిమా పరంగా చూడాలి కాబట్టి సినిమా బాగుంది. అండ్ ఇది కిరణ్ అబ్బవరంకి దీపావళి శుభాకాంక్షలు అనుకోవాలి. హ్యాపీ దీపావళి కిరణ్ అబ్బవరం గారు. ఇలాగే మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ